ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అచ్చంపేట దగ్గర ఉన్నామండి. ఈ యొక్క మనం కొంచెం ముందుకెళ్తే అది కనపడేది అచ్చంపేట ఊరు. అదేమో బ్లూ బాయ్స్ స్కూల్ అండి, ఇంగ్లీష్ మీడియం స్కూలు. ఇదండి అచ్చంపేట రోడ్డు ఇది. మనకి అచ్చంపేట రోడ్డు. మనకి ఇక్కడ ఈ డొంకలో ఈ డొంకలో మనకి 10.5 ఎకరాలు సేల్‌గా వచ్చింది ఫ్రెండ్స్ ఇది. ఈ డొంకలో ఈ డొంక ఉంది కదా! దీనిలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు ఆ పొలం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది డొంక. ఇదిగోండి ఇది 40 అడుగుల డొంక. డైరెక్ట్ కారు ఎళ్ళిద్ది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇది. ఇది 40 అడుగుల డొంక. డైరెక్ట్ కారు ఇది లోపలికి వెళ్ళిన తర్వాత 10.5 ఎకరాలు సేల్‌గా వచ్చిందండి. అది దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు చూసేది ఏంటంటే ఇది అచ్చంపేటకి ఇచ్చినటువంటి జగనన్న కాలనీ అండి. అంటే ఇక్కడ నుంచి జస్ట్ అచ్చంపేట ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే. ఈ ముందు మనకి ఈ చేను చివర ఆ ముందు వచ్చేసి డొంక రోడ్డు ఉందండి, డొంక రోడ్డు ఫేసు. ఇదిగోండి అదే మొత్తం మీరు చూసేదంతా ఏంటంటే జగనన్న కాలనీ. ముందుకెళ్ళిన తర్వాత మీకు ఆ రోడ్డు కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది డొంక రోడ్డు ఫేస్ అండి. అంటే మొత్తం మనకిది 40 అడుగులు ఉంటుంది ఈ డొంక. అదిగోండి మీరు చూసేదేమో అది పులిచింతల ఆర్ఆర్ సెంటర్ అండి. పులిచింతల వాళ్ళకి అక్కడ ఇచ్చారు ఇల్లులు. అదిగోండి వాటర్ ట్యాంక్ అదంతా ఉంది కదా, అది ఈ డొంక అండి ఇది. ఇదిగోండి ఇటు వచ్చేసి అచ్చంపేట కాలనీ. ఇదే దొంగ 40 అడుగుల రోడ్డు చూపిస్తా అన్నా కదా ఇందాకలా. ఇదిగోండి ఇది రోడ్డు. ఇదిగోండి మీరు చూసేదంతా జగనన్న కాలనీ. అచ్చంపేట జస్ట్ 1 km ఉంటుంది ఇక్కడికి. అంటే డైరెక్ట్గా ముందు తార్ రోడ్ అండి, అచ్చంపేట మెయిన్ రోడ్డు. అంటే అచ్చంపేట మాదిపాడు హైవే అండి అది. ఇప్పుడు రేపు మనకి ముత్యాల నుంచి మాదిపాడు మీదుగా ఇటు ట్రాఫిక్ వచ్చింది కండి, అటు జగ్గేపేట నుంచి కట్ అవుతుంది కదా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు. ఆ రోడ్డు ఇటు ట్రాఫిక్ అవుతుందండి. ఇది బాగా ప్లస్ పాయింట్ అయితే మనకి. ఇది మేము లో ప్రైజ్లో ఉంటుందండి. అంటే మంచి ఏదైనా థాట్ లాంటిది వేసుకోవచ్చు మీరు, చుట్టూరు ఫెన్సింగ్ వేసుకొని ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగించుకోవచ్చు అండి. ఓఆర్ఆర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత దీనికి మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉందండి. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు అండి. అది అక్కడ చివరి నుంచి ఇదిగోండి ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా, ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ చెట్టు ఇదంతా ఫ్రెండ్స్ ఆ చివరి దాకా మనకి. అదిగోండి ఆ మూల చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మొత్తం జగనన్న కాలనీ అండి. అంటే ఇది అచ్చంపేట వాళ్ళకి ఇక్కడ ఇల్లులు ఇచ్చారు. ఇది మొత్తం ఇది వచ్చేసి 40 అడుగులు డొంక అండి. అయితే ఈ రోడ్డుకి ఇది చివరికి వెళ్ళిపోతే మనం ఇదిగోండి ఈ రోడ్డుకి అక్కడ అది ఆ రోడ్డు ఉండేదండి, తార్ రోడ్డు ఫేసు. అది అక్కడ కాలనీ వచ్చేసి పులిచింతల వాళ్ళకి ఇచ్చారండి అక్కడ ఇల్లులు, వాటర్ ట్యాంక్ అదంతా. అయితే ఇది మనకి ఇది వచ్చేసి మనకి 40 అడుగుల డొంక రోడ్డు అండి. ఇది మొత్తం ఇదిగోండి ఇది అచ్చంపేట అనమాట కనపడేది. అయితే ఇక్కడ మనకి 10.5 ఎకరాలు సేల్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇది 10.5 ఎకరాలు మీకు చూపిస్తానండి. అంటే డొంక రోడ్డు ఫేసు. ఇదిగోండి ఇది సేను. ఇదిగోండి ఇది మొత్తం 10.5 ఎకరాలు. ఇది ఇక్కడ మూలం ఉంది చూడండి, అక్కడ నుంచి లోపలికి మొత్తం ఆ చివరి దాకా అండి. ఆ లోపలంతా అదంతా కలిపి ఇదిగోండి అక్కడ చివర ట్రాక్టర్ దింపుతున్నారు చూడండి, అక్కడ నుంచి ఇది మొత్తం ఆ వేప చెట్టు దగ్గర నుంచి ఇదంతా ఇది మొత్తం మనకి 10.5 ఎకరాలు అండి, ఒకటే బిట్టు. అంటే ఇది మనకి డైరెక్ట్గా అచ్చంపేట చామూరు రెవెన్యూ అండి ఇది. అచ్చంపేట ఊరు. అయితే ఈ 10.5 ఎకరాలు డొంక రోడ్డు ఫేస్ అండి సేల్కి వచ్చింది. అంటే ఇది మనం ఏదైనా తోట అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్యూచర్లో ఏదైనా వెంచర్ వేసుకోవచ్చు. ఇక్కడ అచ్చంపేట మాదిపాడు బ్రిడ్జి కడుతున్నారండి, కన్స్ట్రక్షన్లో ఉంది. అది రన్నింగ్లోకి వచ్చిందంటే ఒక సంవత్సరంన్నరలో ఇటు ట్రాఫిక్ బాగుంటుందండి. అంటే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు జగ్గేపేట మీదుగా ముత్యాల నుంచి మాదిపాడు వస్తామండి. ఇటు నుంచి అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు. అచ్చంపేట బాగా ట్రాఫిక్ ఉంటుందండి. అచ్చంపేట ఊరే ఇది. ఆ ఊరు అనుకొని ఆ ఊరికి ఇక్కడ ఈ జగనన్న కాలనీ అనుకొని ఇది ఇది డొంక ఫేస్ అండి, డొంక ఫేస్ అనుకొని ఉంటుంది ఇది. మొత్తం 10.5 ఎకరాలు ఫ్రెండ్స్. ఇది మీరు చూసేది మొత్తం 10.5 ఎకరాలు అనమాట. ఇది దీని గురించి ఇంకా మీకు కావాలంటే డీటెయిల్స్ నాకు ఫోన్ చేయండి, చెప్తాను. ఇది మొత్తం రోడ్డు ఫేస్ ఉంటుందండి, 40 అడుగులు రోడ్డు ఫేస్ ఉంటుంది. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్.